సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 08i ఈ యొక్క మొబైల్ అయితే లాంచ్ చేస్తారనమాట. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇది చూసుకున్నట్టయితే మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అది చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ పంచ్ హోల్తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ రోజు మనం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి 15,000 రూపీస్కి కొందగా మొబైలా కాదా, లేకపోతే ఇదే 15,000 రూపీస్కి మనకు బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్ఫినిక్స్ 08i మొబైల్ ఏదైతే ఉందో ఇది చూసుకున్నట్టయితే ఒక కొత్త రకం డిజైన్తో అయితే కనిపిస్తుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ ముఖ్యంగా కనిపించేది ఏమంటే దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు. దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు ఒక రకంగా అంటే ఈ యొక్క డైమండ్ షేప్ డిజైన్తో అయితే ఉందన్నమాట. సో రెగ్యులర్గా చూసుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్కి ఏదైతే రెక్టాంగిల్ షేప్ ఉంటుందో దీన్ని 90 degrees రొటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో సో ఆ యొక్క విధంగా ఈ యొక్క కెమెరా మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి యూనిక్ లుక్తో రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క 8i మొబైల్ అనేది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు లుక్ ప్రకారం చాలా ప్రీమియం లుక్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత చూసుకున్నట్టయితే మనం మొబైల్ దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 9.03 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో చూడడానికి ఇది మనకు స్లిమ్ మొబైల్ అయితే కాదు, కొంచెం లావుగానే అంటే మందంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 210 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో మొబైల్ అనేది అట్ ది సేమ్ టైం వెయిట్తో పాటు మీకు కొంచెం లావుగా ఉండటం అయితే జరుగుతుంది. ఇది మీకు స్లిమ్ మొబైల్ అలాగే లైట్ వెయిట్ మొబైల్ అయితే అస్సలు కాదనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఈ యొక్క పాలికార్బోనేట్ బాడీతో అయితే ఉంటుంది. ఇది చూడడానికి మనకు గ్లాస్ లాగానే ఉంటుంది, కానీ ఇది మనకు గ్లాస్ అయితే కాదనమాట. ప్లాస్టిక్ బ్యాక్ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి కొంచెం వెయిట్ అట్ ది సేమ్ టైం కొంచెం లావు ఉన్న మొబైలే అనమాట. మీకు ఏం లేదు నాకు సరిపోతుందంటే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.85 ఇంచ్తో వచ్చిన ఫుల్ హెచ్డీ+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే మనకు అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు చాలా పెద్ద డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం దీంట్లో వచ్చేసి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. ఇది చూసుకున్నట్టయితే ఒక అద్భుతమైన ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఈ యొక్క గేమ్స్ అనేవి మనకు 90 Hz సపోర్ట్ చేయడం ద్వారా మన యొక్క అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరీ అంత స్మూత్నెస్గా అయితే ఉంటుంది. మీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకోండి ఈ యొక్క ప్రైస్లో మంచి డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి చాలా సూపర్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన డ్యువల్ పంచ్ హోల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ముందుగా మనం వీటి యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు ముందుగా చూసుకున్నట్టయితే 48 MP + 8 MP + 2 MP + AI ఈ యొక్క కెమెరా లెన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.7 అని ఈ యొక్క అపర్చర్తో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మనకు ఫొటోస్ కూడా చాలా హై డీటెయిల్స్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో అండ్ AI లెన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 frames/second వరకు అయితే ఈ యొక్క వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఈ యొక్క 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.0 అపర్చర్తో అయితే రావడం జరిగింది. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ వ్లాగ్స్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకైతే చాలా సూపర్గా చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కెమెరా అనేది ఎలా ఉంటుంది బ్రదర్ అంటే మీకు ఖచ్చితంగా చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. సో ఇక్కడ ఇదే 15,000 సెగ్మెంట్లో అక్కడ మనకు Realme 7 మొబైల్ కూడా ఉంది. కాకపోతే అది చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ అనే చెప్పుకోవచ్చు. నేను ఫైనల్గా దీనికి అంటే బెస్ట్ ఆల్టర్నేటివ్
ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది క్రిస్టల్ క్లియర్గా అయితే చెప్తాను. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క నేను చెప్పే పాయింట్ని అయితే గమనించడం మంచిది అనమాట. అండ్ ఈ యొక్క ఫ్రంట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దీంతో కూడా మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు కెమెరా మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ తీసుకున్నా సరే మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ ఉండదనే చెప్పుకోవచ్చు. తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G90T యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఒకనొక రోజులో చూసినట్టయితే మంచి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే ఈ ట్రెండ్లో చూసినట్టయితే మనకు G95 ద్వారా వచ్చిన ప్రాసెసర్స్ మొబైల్స్ కూడా అక్కడ ఇదే ప్రైస్లో ఉండటం అయితే జరిగింది. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే అక్కడ మనకు Realme 7 ఉంది, తర్వాత Realme Narzo 20 Pro కూడా ఉందన్నమాట. ఈ రెండు మొబైల్ చూసినట్టయితే మనకు 15,000 రూపీస్కే రావడం అయితే జరిగింది. అక్కడ చూసినట్టయితే మనకు Realme 7 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ Realme Narzo 20 Proలో కూడా మనకు G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో దీంతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక 5 to 10% కొంచెం స్పీడ్గా అయితే ఉంటుంది. రెండు ఇంచుమించు మనకు సేమ్గానే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క Realme 7 Narzo 20 Pro అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటాయన్నమాట పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే. ఈ యొక్క 3 మొబైల్స్లో మీరు గేమ్స్ అంటే PUBG ఆడండి, ఫ్రీ ఫైర్ ఆడండి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ ఆడండి, మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీరు మ్యాక్సిమం కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎలాంటి ఇష్యూస్ కానివ్వండి, ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి అయితే ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు. తర్వాత Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ దీని యొక్క స్కిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు XOS 7.0 ఈ యొక్క లేటెస్ట్ స్కిన్తో అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ యొక్క Infinix Home UI అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు కేవలం సింగిల్ వేరియంట్తో మాత్రమే తీసుకొచ్చారు. 8GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ అనేది చాలా ఫాస్ట్గా ఉండటం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మనకు పెద్ద గేమ్స్ కానివ్వండి, తర్వాత పెద్ద అప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు టైం వేస్ట్ చేయకుండా చాలా తొందరగా ఓపెన్ అయితే చేశాను అనమాట. సో అందుకోసమే మనకు ర్యామ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనకు అంత తొందరగా ఓపెన్ కావడం అయితే జరిగింది. అక్కడ మీకు క్రాష్ ఇష్యూస్ అయితే రావనే చెప్పుకోవచ్చు. అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారనమాట. దీని ద్వారా మనకు మ్యాక్సిమంగా స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ ఉండవు. ఎందుకంటే 64GB తీసుకుంటే మనకు 1 నెలలోనే నిండిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాక దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు లేకపోతే 1 మెమరీ కార్డ్ అయితే సపరేట్గా వేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు 128GB కూడా నాకు తక్కువ అవుతుందనే సిచ్యువేషన్లో అక్కడ మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అనేది అక్కడ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క Infinix Zero 8i మొబైల్కి. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు నియర్లీ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. వీళ్ళు చూసినట్టయితే మనకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఈ యొక్క మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ కావడానికి నియర్లీ మీకు 1 hour నుంచి 1.5 hour ఖచ్చితంగా అయితే పడుతుంది అనమాట. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే కంప్లీట్గా 1 day ఫుల్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ తర్వాత చూసినట్టయితే Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు అనమాట. సో దీని యొక్క బెస్ట్ హైలైట్ వన్ ఆఫ్ ది యొక్క బ్యాటరీ కూడా అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే బ్లాక్ డైమండ్ తర్వాత సిల్వర్ డైమండ్ అనే 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో నాకు చెప్పుకున్నట్టయితే నా యొక్క పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నాకైతే బ్లాక్ బాగా కనిపిస్తుంది. మరి మీకు కలర్స్ అనేవి ఏవి నచ్చితే ఆ కలర్ అనేది తీసుకోవడమే. ఎందుకంటే మనకు కలర్స్ని బట్టి స్పెసిఫికేషన్స్ ఉండేది కాబట్టి ఏ కలర్ తీసినా మీకు సేమ్ స్పెక్స్తో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 14,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. సో పర్లేదు, మంచి ప్రైస్ పెట్టారు. అక్కడ మనకు మరీ ఓవర్ లేదని చెప్పుకోవచ్చు, మరీ తక్కువ లేకుండా రీజనబుల్ ప్రైస్ పెట్టారనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ ఈ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ మీకు దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ కావాలంటే అక్కడ చూసినట్టయితే మనకు Realme Narzo 20 Pro ఉందన్నమాట. చూసినట్టయితే సేమ్ ప్రైస్, కాకపోతే అందులో వచ్చేసి స్పెషల్ హైట్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క మొబైల్లో చూసినట్టయితే మనకు కేవలం 18 watts అయితే అక్కడ మనకు Narzo 20 Proలో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే దీంట్లో మనకు G95 అంటే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఇవ్వడం అయితే జరిగింది ఆ యొక్క Narzo 20 Proలో. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే ఒక 10% మనకు స్పీడ్ పర్ఫార్మెన్స్ అనేది Narzo 20 Proలో ఉండటం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క మొబైల్ కూడా మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ అయితే ఉంటుంది. కాకపోతే అది మీకు కేవలం సెల్ఫీ ఏదైతే ఉందో మనకు సింగిల్ పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు సేమ్ 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయి ఉంటుంది. తర్వాత ఇంకొక బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసినట్టయితే దీనికి వచ్చేసి Realme 7 అనమాట. అది చూసినట్టయితే మనకు 64 MP ద్వారా వచ్చిన
క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 15,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. దాంట్లో కూడా మీకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ యొక్క ఇన్ఫినిక్స్ 08Aకి ఆ యొక్క రియల్మీ 7 కూడానే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఇన్ఫినిక్స్ తీసుకోవాలా లేకపోతే రియల్మీ తీసుకోవాలంటే నేను రియల్మీ 7 తీసుకోమని అయితే చెప్తాను. ఎందుకంటే ముందుగా చూసుకున్నట్టయితే మనకు ప్రాసెసర్ పరంగా, తర్వాత ఈ యొక్క కెమెరా పరంగా, తర్వాత చూసుకున్నట్టయితే అప్డేట్స్ అనమాట. అది రియల్మీ మనకు దీనికంటే కొంచెం మంచి బ్రాండ్ కాబట్టి అక్కడ మనకు అప్డేట్ విషయంలో వాళ్ళు చాలా ఫోకస్ అయితే చేస్తారు. సో డెఫినెట్గా ఆండ్రాయిడ్ 11 అయితే దానికి చాలా తొందరగా అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్కి అయితే మనకు ఆండ్రాయిడ్ 11 అనేది అంత తొందరగా ఫోకస్ అయితే తీసుకొని రారనమాట. సో కెమెరా పరంగా చూసుకున్నా, తర్వాత మనకు ఈ యొక్క బ్యాటరీ పరంగా చూసుకున్నా, సో బ్యాటరీ అనేది ఇంచుమించు సేమ్గానే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ప్రాసెసర్ మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 7 అయితే అవుతుంది. సో నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రియల్మీ 7 తీసుకోండి. తర్వాత వచ్చేసి రియల్మీ నార్జో 20 Pro తీసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి యొక్క ఇన్ఫినిక్స్ 08 మొబైల్ అయితే తీసుకోవడం మంచిది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.